తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 124 అంటే అవయవ దాత అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించడం, 10,000 రూపాయల ఫ్యూనరల్ ఖర్చులకు ఇవ్వడం, ఓ శాల్వా, ఓ మెమెంటో, ఓ దండతో ఆ కుటుంబాన్ని సత్కరించడం. కలెక్టర్ లేదా ఓ జిల్లా స్థాయి అధికారి అంత్యక్రియల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ జీవో విడుదల చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అవయవదాత కుటుంబాన్ని తగురీతిలో గౌరవించడానికి ముందుకు వచ్చినట్టు అధిక భారత శరీర అవయవదాతల సంఘం పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, ఆరోగ్య శాఖ మంత్రిని అభినందించడం జరిగింది. సెక్రటేరియట్కి వెళ్లి ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టియానా ఐఏఎస్ని స్వయంగా అభినందించడం జరిగింది. ఈ జీవో విడుదల చేసిన అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ సరసన తెలంగాణ కూడా చేరింది. ప్రతి చోట కూడా మమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేసినా కూడా మేము వెళ్ళి అవగాహన సదస్సులు అనేటటువంటి నిర్వహిస్తూ ఉన్నాము. ఇంతకాలంగా మేము చేసినటువంటి కృషికి ఫలితంగా జనాల్లో కూడా చాలా మార్పు అనేటటువంటిది వచ్చేసింది. వాళ్ళే స్వయంగా మాకు ఫోన్లు చేసి మేము అవయవదానం చేస్తామండి, శరీరదానం చేస్తామండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. దానికి మా సంఘం తరపున వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అయితే మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నామండి. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. అవేంటంటే ఎవరైతే అవయవదాత ఉంటాడో, అవయవదానం చేస్తాడో తాను 10 మందికి ప్రాణం పోస్తూ తాను మరణిస్తున్నాడు. మరి అలాంటి అవయవదాత ఒక వీర సైనికుడితోటి సమానము. దానికి మేము ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే ఆ అవయవదాతని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం వారు ముఖ్య ఉపాధి అనేటటువంటిది అటు మనిషిని కోల్పోతున్నారు, అలానే వాళ్ళ జీవన భృతిని కూడా కోల్పోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అవయవదాత కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ఒక అవుట్సోర్సింగ్ జాబ్ అయినా సరే ఇవ్వాలి అని చెప్పేసి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు వీర సైనికుడి అంత్యక్రియలు ఎలాగైతే నిర్వహిస్తారో అలానే ప్రభుత్వ లాంఛనాలతోటి అవయవదాత యొక్క అంత్యక్రియలు కూడా నిర్వహించాలి అని మేము పదే పదే ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఒక 10,000 అయినా సరే ఒక అంత్యక్రియలకి మనీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వాళ్ళని ఆనరింగ్ కూడా చేయాలి ఆ కుటుంబ సభ్యుల్ని అని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామండి. ఈ ఈ సందర్భంగా మేము ఎన్నోసార్లు మన వైద్య శాఖ మాత్యులు శ్రీ రాజ నరసింహ గారిని కూడా కలవడం జరిగింది. అలానే సెక్రటేరియట్కి వెళ్ళి మన వైద్య పరిషత్ అధికారులను కూడా కలవడం జరిగింది. అలానే చాలామంది మంత్రులని, అధికారులని కూడా ఎప్పటికప్పుడు మేము కలుస్తూ ఈ విజ్ఞప్తులు అందిస్తూ ఉన్నామండి. అయితే గత 6 నెలల క్రితము అసెంబ్లీలో పార్టీలకు అతీతంగా జరిగినటువంటి ఒక చర్చలో కూడా అందరూ పాల్గొనడము, వారందరూ కూడా తమ యొక్క ఆమోదాన్ని తెలియచేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్‌గా దీని మీద జీవో నెంబర్ 124 అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఇందులో వాళ్ళు 3 ముఖ్య అంశాలను మేము ప్రతిపాదించినటువంటి వాటిని కూడా వాళ్ళు అందులో మెన్షన్ చేయడం జరిగింది. అదేంటంటే అంత్యక్రియలు అనేటటువంటివి ప్రభుత్వ అధికారుల యొక్క సమక్షంలో జరగాలి. అవయవదాత యొక్క అంత్యక్రియలు అనేటటువంటిది ఒకటి. రెండోది ఒక 10,000 రూపాయలు వారికి అప్పటికప్పుడు అందించాలి అనేటటువంటిది రెండోది. మూడోది ఆ కుటుంబంలో సభ్యులని గౌరవించాలి అనేటటువంటిది. ఈ 3 ప్రతిపాదనలతోటి ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిపాదనలతో ఉన్నటువంటి 4 అనేటటువంటిది రిలీజ్ చేయడం జరిగిందండి. దీనికి మేము చేస్తున్నటువంటి ఇన్నాళ్ళ కృషి ఫలితంగా ఈ జీవో రావడం అనేటటువంటిది మా ఆర్గనైజేషన్ అందరికీ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ప్రజల్లోకి వెళ్ళాలండి. ఒక జీవో వచ్చింది అంటే ఆ జీవోకి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ విషయం అనేటటువంటిది తెలియాలి. కాబట్టి మేము మీడియా పక్షంగా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకి అవయవదానం చేసి చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కుటుంబానికి ప్రభుత్వం ప్రతిపాదించినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని కూడా ప్రజలందరికీ తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము మీ ముందుకు రావడం జరిగింది. వీటిని రిలీజ్ చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులకి, అలానే వైద్య శాఖ మాత్యులకి, అలానే వైద్య పరిషత్ వాళ్ళకి కూడా మా సంఘం తరపున మేము హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ధన్యవాదాలు.